ఏపీ సీఎం చంద్రబాబు చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తారు. నిరంతరం మీడియాలో ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తారు. అదే సమయంలో తన దగ్గర సమాధానం లేని ప్రశ్నలు వేస్తే ఆయన జవాబు కూడా ప్రశ్నలానే ఉంటుంది. అమరావతి నగర అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలో ఎప్పటికి పూర్తవుతుందో ఆయనకి స్పష్టత లేదు. అందుకే ప్రశ్నకు ప్రశ్ననే బదులుగా చెబుతున్నారు. అమరావతి అనే రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్ చేయడానికి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఈ వెంచర్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు అమరావతి రాజకీయాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరన్నట్లుగా ఉంటారు. తన వద్ద సమాధానం లేని ప్రశ్నను ఎవరైనా వేస్తే ఎదురు ప్రశ్నించడం ద్వారా వారి నోరు మూయించే యత్నం చేస్తుంటారు. అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది, ఎంత వ్యయం చేస్తారు అని ప్రశ్నించారు. ఆయన వద్ద దానికి సరైన జవాబు లేదు. అంతే వ్యూహాత్మకంగా ఆయన మీరే చెప్పండి, మీరైతే ఎంతకాలంలో నిర్మిస్తారు అంటూ ఏదేదో మాట్లాడారు. అది విన్నవారు విస్తుపోవడం తప్ప చేయగలిగింది లేదు. ప్రభుత్వ గల్లా పెట్టే ఖాళీగా ఉంది. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అర్థం కావడం లేదు. ఆ వివరాలన్నీ సిద్ధం చేస్తున్నారని కూడా చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి అది పూర్తి కావడానికి 4 ఏళ్లు పడుతుందో ఇంకా ఎక్కువ అవుతుందో అని వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో అలా కూడా చెప్పలేదు. పైగా ప్రశ్నించిన వారినే ఎంతకాలం పడుతుందో మీరే చెప్పండి అంటున్నారు. అమరావతిలో రకరకాల రూపాల్లో సెంటిమెంట్ పండించడానికి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్శించడానికి ఈ పర్యటనను వాడుకున్న సంగతి అర్థమవుతూనే ఉంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే. అయినా చంద్రబాబు నాయుడు అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ఒకవైపు అమరావతిని పూర్తి చేస్తామంటారు. అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూముల అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఆయా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటారు. దానికి ముందుగా అమరావతి రాజధానిలో మౌలిక వస్తువులకే 1,00,000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని 5 ఏళ్ల క్రితమే అంచనా వేశారు. అది ఇంకా పెరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలి దశకు 48,000 కోట్ల వ్యయం అవుతుందని అప్పట్లోనే లెక్కించామని చెప్పారు. తాజాగా ఎంత అవుతుందో లెక్క వేయాలని కొద్ది రోజుల క్రితం అన్నారు. ఇక్కడ అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే, ముందుగా ప్రభుత్వం సమీకరించిన భూమికి సంబంధించి రైతులకు ప్లాట్లు కేటాయించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అంటే రోడ్లు, డ్రైన్లు, మంచినీరు తదితర వస్తువులు కల్పించాలన్నమాట. ఇక ప్రభుత్వ పరంగా నిర్మించదలిచిన భవనాలకు కూడా 1,000 కోట్ల రూపాయల వ్యయం అవసరం. వీటన్నిటికీ డబ్బు సమకూర్చుకోవాలంటే భూములు అమ్మాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఏదైనా చేయడానికి భూములను విక్రయించడానికి యత్నిస్తే టీడీపీ అడ్డుకునేది. ఇప్పుడు తాను భూములు అమ్మి సంపద సృష్టించి అటు అమరావతికి ఇటు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడతామని చెబుతున్నారు. ముందుగా అన్ని వస్తువులు ఏర్పడితే కదా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చేది. రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చిన రాజధానిలో హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు పర్యటన ఉపయోగపడవచ్చు. కానీ సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం తాము చెప్పిన విధంగా సదుపాయాలు కల్పించి ఆయా సంస్థలను రాజధానికి తీసుకురాలేకపోతే ఈ హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల అక్కడ భూములు కొన్నవారికి నష్టం జరుగుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు 2014 టర్మ్లో రాజధానికి అవసరమైన 2,000 నుంచి 5,000 ఎకరాల వరకు భూములు తీసుకుంటే సరిపోయేది. మిగిలిన భూమిని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు ఎవరికి వారు అభివృద్ధి చేసుకునేవారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది. అలా చేయకపోవడంతో ఆ బాధ్యత అంతా ప్రభుత్వంపై పడింది. రైతుల నుంచి సమీకరించిన 33,000 ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కలిపి 55,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే 1,50,000 కోట్ల వరకు వ్యయం కావచ్చు, లేదా ఇంకా పెరగవచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అంటారు, ఇంకోసారి అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని అంటారు, మరోసారి ఎప్పటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామో చెప్పలేమంటారు. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు సాయం చేయాలని కేంద్రాన్ని కోరారట. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఇక్కడ ఒక ఆసక్తికర సంగతి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు తదితర ఖర్చుల నిమిత్తం 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది. ఇందుకోసం వనరుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, రుణ సమీకరణ చేస్తున్నారని టీడీపీ మీడియా అయిన ఈనాడు పత్రికలోనే రాశారు. గతంలో జగన్ ప్రభుత్వం దేనికైనా రుణం తీసుకుంటే అప్పుల చెప్ప అని రాసిన ఈ పత్రిక ఇప్పుడు రుణ సమీకరణ అని చాలా గౌరవంగా చెబుతోంది. విశేషం ఏమిటంటే, ఒక్క సామాజిక పెన్షన్లు 4,000 రూపాయల చొప్పున, అలాగే 3,000 రూపాయల బకాయిలతో సహా చెల్లించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్ అయిన వారి పెన్షన్లు చెల్లించడానికి 10,000 కోట్లు అవసరమైతే మరి మిగిలిన హామీలకు ఎన్ని వేల కోట్లు అవసరమవుతాయన్న ప్రశ్న
వస్తుంది. ప్రతి మహిళకు 1500 రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తామని, 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి ఇస్తామని, తల్లికి వందనం పేరుతో స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15000 రూపాయల చొప్పున ఇస్తామని, ఇలా అనేక హామీలను టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. వాటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్న అనుమానం వస్తుంది. ప్రస్తుతానికి అమరావతిలో ఏమైనా కొన్ని భవనాలు నిర్మించి సరిపెట్టుకుంటారా? గతంలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పన్నుల ఆదాయాన్నంతటినీ అమరావతిలోనే ఖర్చు చేస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాల్లో అసంతృప్తి వస్తుంది. అన్నిటికీ జిందా తిలస్మాత్ మాదిరి అమరావతి రాజధానిలో మిగులు భూముల అమ్మకం ద్వారా సంపద సృష్టించి కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతున్నారు. అమరావతి ఎప్పటికీ అభివృద్ధి కావాలి, ఎప్పటికీ కొత్త సంస్థలు రావాలి, అక్కడ ఉద్యోగులు సిబ్బంది ఎన్ని వేల మంది రావాలి, ఇదంతా జరగడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు తమ హామీలను అమలు చేయలేమని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెబుతోందా? ప్రభుత్వంలో గల్లాపెట్టె ఖాళీగా ఉందని చంద్రబాబు గారు అంటున్నారు. అలాగే అప్పుల గురించి కూడా ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇదే చంద్రబాబు ఇతర టీడీపీ నేతలు చెప్పారు కదా. ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు కొత్తగా మాట్లాడతారేమిటి అని ఎవరికైనా డౌట్ వస్తే ఏం చెబుతాం? ఇది రాజకీయం. ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో 2014-19 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం అనేక స్కాములకు పాల్పడిందంటూ 2019-24 మధ్య ఉన్న ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. వాటిలో చంద్రబాబుతో సహా పలువురు నిందితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసులన్నీ ఏమవుతాయో తెలియదు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా లేక ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలి. ఆ కేసులు పెట్టిన అధికారులపై ఇప్పటికే కక్ష సాధింపు చర్యలు ఆరంభించారు. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారితీస్తాయో కాలమే తేల్చుతుంది.